हाई फ्रेंड्स अंदरिकी नमस्ते ना पेरु सदानंदम ఇంతవరకైతే ఎవ్వరు చూడనటువంటి ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ని మీకు ఈ రోజు చూపించబోతున్నాను. దీని పేరు వచ్చేసి ఒంటిమామిడిలొద్ధి జలపాతం. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాత్రపురం గ్రామానికి సమీపాన ఉన్న మంగవాయిగూడెం అడవిలో ఉంటుంది. ఇంతవరకైతే ఈ జలపాతాన్ని ఎవ్వరు కూడా చూడలేదు. మొట్టమొదటిసారిగా మీకు చూపించబోతున్నాను. నిజంగా చెప్తున్నానండి, మీకు చూపించాలనే ఒకే ఒక తపనతో ఎటువంటి రవాణా సౌకర్యం లేని ఈ జలపాతానికి పోవడం 7 కిలోమీటర్లు, రావడం 7 కిలోమీటర్లు, మొత్తం 14 కిలోమీటర్లు ఈ అడవి గుండా కాలినడకన నడిచి మీకు ఈ వాటర్ ఫాల్స్ ని చూపించబోతున్నాను. ఇక్కడికి వెళ్ళడం అందరికి వీలు కాదు కాబట్టి చాలా కష్టపడి 14 కిలోమీటర్లు నడిచి తీసిన ఈ వీడియోని మీరు మాత్రం 14 నిమిషాల్లో చూడవచ్చు. ఎలా వెళ్ళాలి, ఎంత దూరం నడవాలి, ఈ దారి ఎలా ఉంటుంది, ఇలాంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంటుంది. దయచేసి పూర్తి వీడియో చూసి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని కోరుకుంటూ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మేమైతే వరంగల్ నుండి స్టార్ట్ అయి ములుగు మీదుగా ఈ వాటర్ ఫాల్ ని చూడబోతున్నాం. ఇదే ములుగు టౌన్. మనం ఇప్పుడు పాత్రపురం అనే గ్రామానికి దగ్గరగా ఉన్న మంగవాయిగూడెం వరకు వెళ్ళవలసి ఉంటుంది. మనకు ఇప్పుడు కనిపిస్తున్నది చనిపోయి ఉన్న కొండ చిలువ. ఏదో వెహికల్ దీని మీద నుండి వెళ్ళినట్లుంది. ఇప్పుడు మనం eturnagaరానికి దగ్గరగా వచ్చాము. ఇలా స్ట్రేట్ గా వెళ్తే మనుగూరు మరియు భద్రాచలం వస్తుంది. కానీ అలా వెళ్ళకూడదు. ఇప్పుడు మనం మాత్రం ఇలా ఎడమ వైపుకు తిరిగి eturnagaram నుండి ముల్లకట్టబ్రిడ్జి మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు మనం కుడివైపుకు వెళితే eturnagaram టౌన్ లోకి వెళ్తుంది. కానీ మనం మాత్రం ఇలా స్ట్రేట్ గా వెళ్లి ముల్లకట్టబ్రిడ్జి మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. ఇదే ముల్లకట్టబ్రిడ్జ్. ఇప్పుడు ఎడమ వైపుకు వెళితే bogatha ఫాల్స్ మరియు కొంగల ఫాల్స్ వస్తుంది. మనమైతే కుడివైపుకు తిరిగి వెంకటాపురం నుండి వెళ్ళవలసి ఉంటుంది. ఇదే వెంకటాపురం మండలం. మనం చూడవలసిన జలపాతం కూడా ఇదే మండలంలో ఉంటుంది. ఇక్కడ నుండి పాత్రపురం 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇదే పాత్రపురం గ్రామం. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్లి ఎడమవైపు తిరిగి 1 కిలోమీటర్ ప్రయాణం చేస్తే మంగవాయిగూడెం వస్తుంది. అక్కడి నుండి కాలినడకన అడవి గుండా 7 కిలోమీటర్లు నడిచి జలపాతం వరకు చేరుకోవాల్సి ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అందాల అన్వేషణలో మరియు ములుగు జిల్లాలోని మరి జలపాతాల అన్వేషణలో ఈరోజు సదానందం బృందం బయలుదేరడం జరిగింది. సో ఈరోజు మనం వెంకటాపురం మండలం పాత్రాపురం దగ్గరలోని మంగవాయిగూడెం నుండి దాదాపు 6 కిలోమీటర్లు లేదా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒంటిలొద్ధి జలపాతం అనే దాని గురించి మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అయితే ప్రస్తుతం ఇది వర్షాలు పడితేనే ఈ యొక్క జలపాతం వస్తుంది అనేటువంటి సమాచారం ఉంది. సో ఇప్పుడు మనం వెళ్తే తెలుస్తుంది అక్కడ. సో ఇక్కడ అనేకమైనటువంటి జలపాతాలు ఉన్నాయి ఈ గుట్టలలో. మరి ఈ జలపాతాలను ఎక్స్ప్లోర్ చేసి ప్రజానికానికి అందించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ యాత్ర కొనసాగుతుంది. అంతేకాకుండా మరి మా బృందం లోపల నాగేశ్వరరావు గారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, అండ్ నితిన్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ ఎక్స్ప్లోరర్, అండ్ మై సెల్ఫ్ శ్యామ్ సుందర్,
అండ్ సదానందం గారు టీమ్ హెడ్. సో మేము అందరం కూడా ఈ వైల్డ్ లైఫ్ మీద కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అంటే కొత్త కొత్త రకాల పక్షులు కానీ సీతాకోకచిలుకలు ఈ యొక్క మాన్సూన్ సీజన్లో వస్తాయి కాబట్టి వాటి గురించి కూడా కొంత సమాచారాన్ని మేము సేకరించబోతున్నాం. సో ఈ అందమైనటువంటి యాత్రను మనం ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. మనతో పాటు మనకు దారి చూపెట్టడానికి మంగవాయిగూడెం నుండి లక్ష్మణ్ బృందం కూడా వాళ్ళు వస్తున్నారు. సో వారి ద్వారా ఇప్పుడు మనం కాలినడకన ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాం. పోయిన వారం ఇదే స్పాట్కి వచ్చాము. దాని పక్కనే ఇంకో వాటర్ ఫాల్ ఉంది, ఈ సీజన్లోనే వస్తుందంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ప్లీజ్ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు సమయం ఉదయం 8 గంటలు అవుతుంది. ఇక్కడ నుండి ఈ అడవి గుండా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు లేకుంటే మనకు అడవిలో జలపాతం దొరకడం చాలా కష్టం. వాళ్ళ సహకారంతోనే మేము వెళ్తున్నాం. కనీసం ఇలా 7 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. సరే 7 కిలోమీటర్లు ఉన్నా గానీ కొద్దిగా నడవడానికి అనుకూలంగా ఉన్నా బాగుండేది. దారి మొత్తం ఇలా రాళ్ళు రప్పలతోనే నిండి ఉంది. నడక చాలా కష్టంగా మారుతుంది. మా ప్రయాణంలో కొద్దిగా ప్రాబ్లం ఎదురైంది. మా నాగేశ్వరరావు సారికి ఆకుతేలు కుట్టడంతో కొద్దిగా ఆగవలసి వచ్చింది. పెద్దగా ప్రాబ్లం ఏం లేకున్నా కూడా మంట మాత్రం కొద్దిసేపు వరకైతే ఉంటుంది. మనం కార్ పార్కింగ్ చేసుకుంటాం ఇంతకుముందు. అక్కడి నుండి అయితే మనం ఇక్కడికి 4 కిలోమీటర్లు నడిచాము. ఇంకొక కిలోమీటర్ వరకు నడవలసి ఉంటుంది కావచ్చు. కాకపోతే ఇప్పటివరకు అయితే 3 కిలోమీటర్లు అయితే మామూలుగా అడవి కూడా నడుచుకుంటూ వచ్చినాము. 1 కిలోమీటర్ మాత్రము ఎక్కవలసి ఉంటుంది. ఎక్కినాం కూడా. ఇంకొక కిలోమీటర్ నడవలసి ఉంటుంది కావచ్చు. ఎండ లేకుండా కూడా తేమ బాగుంది, ఇట్లా అలసట అవుతుంది. మొత్తరికైతే చేరుకున్నాం ఇక్కడికి. 1 కిలోమీటర్ నడవలసి ఉంటుంది కావచ్చు. చూద్దాం, మీకు చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. మొత్తానికైతే చాలా కష్టపడి ఎవ్వరు చూడని జలపాతానికి చేరుకున్నాం. ఇదే ఒంటి మామిడి లొద్ది జలపాతం. మీకు చూపించాలనే మా పట్టుదల అయితే నెరవేరింది ఫ్రెండ్స్.